హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్. పిల్లలకు తినిపించాలని ఓపిక అనేది కూడగట్టుకోవాలి ఖచ్చితంగా. వాడి కడుపు నిండేదాకా నా కాలు వాడి కాలు కదులుతూనే ఉండాలి. నేను పెట్టింది వాడు తినేదాకా వాడిని వదిలిపెట్టను. కొద్దిసేపు నడిపిస్తే కొద్దిసేపు ఎత్తుకుంటూ కోతి కనిపిస్తే కోతి, పక్కన పోయే కుక్క, పైన పోయే పక్షి, ఎవరైనా పిలిస్తే వాళ్ళని, టీవీ పెడితే టీవీ, ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్, మా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం చూపిస్తా. వాడు నేర్ బాబు ఎంత తింటాడో అంతా తినిపిస్తా ఉంటా. ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత ఓపిక నాకు అర్థం కావట్లేదు. వాడికి సగం తినిపించే లోపు నా కడుపులో పేగలు మలమలా మాడిపోతా ఉంటాయి. వాడు తింటే గానీ సాటిస్ఫై అవ్వను. ఏంటోనండి ఈ ఆడవారి జీవితం. ఇంటిని వంటని కట్టుకున్నోళ్ళని కన్నోళ్ళని ఒకటేమిటి ఇంకా అందరిని గుర్తుపెట్టుకొని అందరికి సమాధానం చెప్తూ నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఏదోలా ఈ జీవితం నెట్టుకొస్తున్నా. సంసారం ఒక చదరంగం అని ఊరికే అన్నారా పెద్దలు. ఇలాంటివి వాళ్ళకు కూడా అనుభవమై ఉంటాయేమో. ఒక 3 ముద్దలు తినిపేయటం, ఒక చుక్క వాటర్ తాపేయటం, తర్వాత మళ్ళీ ఇంటి పని వంట పని మళ్ళీ వాడిని ఎత్తుకొని చేసుకోవటం. నిమిషం ఖాళీ ఉండదు. లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. బాయ్.